హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ కంటపడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు చూడవచ్చండి. భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడవచ్చండి. మొన్న ఒకరు పెట్టారు, కట్నం ఎంత ఇస్తుంది కనుక్కోండి మేడం అని. చాలా బాధపడుతున్నారండి మీరు. కానీ ఆ బాధలో కూడా మీకు ఆ ప్రేమ ఉంది. ఎలా అంటే మీరు తన్ని వదిలే ఇలా ఈ రీడింగ్ చూస్తున్నారంటే తను మరలా వస్తుందా రాదా అనే ఆలోచనతో చూస్తున్నారన్నమాట. మీ మనసులో ప్రేమ ఉంది, కానీ మీరు ఎక్కువ తనతో బాధపడి ఉన్నారు. అందువల్ల అటు ప్రేమను తగ్గించుకోలేకపోతున్నారు, ఇటు కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. అలా ఉందండి. జలుబు చేసి దగ్గు వస్తుందండి. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. గివింగ్ టూ మచ్. మీరు తనేమనుకుంటున్నారంటే ఎప్పుడు మీరు ఎక్కువగా ఇస్తూ ఉండటం వల్ల తను తీసుకోవటంలోనే ఉన్నారు. అలా ఉండటం వల్ల ఇద్దరికి బ్యాలెన్స్ కాలేదు. ఈ సంబంధంలో గివ్ అండ్ టేక్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్గా లేదు అని చెప్పి అనుకుంటున్నారు. ఈ సంబంధం చాలా త్వరగా ముందుకు పోయింది అనుకుంటున్నారండి. ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి టైం లేకుండా పోయిందంట. అంత అట్రాక్షన్గా ఉన్నారు ఫస్ట్లో. మీరు మీ సంబంధానికి చాలా దగ్గరగా అయిపోయారన్నమాట. మీరు మీ పర్సను స్పేస్ లేకుండా అంత ఎఫెక్షన్తో ఉన్నారు. బాగా అంటుకుపోయినట్టు ఉన్నారన్నమాట ఏదైతే ఫస్ట్లో. అయితే అది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. కమ్యూనికేషన్ లోపం ఉంది అని అనుకుంటున్నారు తను. నిజంగా ఏమనుకుంటున్నారో మీకు చెప్పలేదు, మీరు తనకి చెప్పలేదు అని తను ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి ఆలోచనలు, లక్ష్యాలు, విలువలు వేరువేరు అయి ఉన్నాయన్నమాట. ఇద్దరికీ సరిపడట్లేదు. మీ లక్ష్యాలు వేరు, తన లక్ష్యాలు వేరు. మీ విలువలు వేరు, తన విలువలు వేరు. అందువల్ల మీ ఇద్దరికి సరిపోలేరు.
ఒకరు పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలనుకున్నారు, ఒకరు నిజమైన ప్రేమ కన్నా ఆశలు ఎక్కువగా ఉన్నవారు ఉన్నారు. అందువల్ల ఇద్దరికి సరిపోలేదు అని చెప్పి అనుకుంటున్నారు. సోల్మేట్ బంధం అని అనుకున్నారు. ఆలోచన మాత్రం బలంగా ఉంది తనలో. ఆ సోల్మేట్ అనే బంధం అనుకున్నప్పుడు తన్ని బంధిస్తూ ఉంది ఈ రిలేషన్షిప్కి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారన్నమాట. వయసు తేడా కారణంగా కూడా కొంతమందికి సమస్యలు వచ్చుంటాయి అని చెప్పి అనుకుంటున్నారు. తను టూ యంగ్ అయ్యి ఉండొచ్చు, మీరు కొంచెం పెద్దవారు అయ్యి ఉండొచ్చు, లేదంటే వారు కొంచెం పెద్దవారు అయ్యి ఉండొచ్చు, మీరు చాలా చిన్నవారు అయ్యి ఉండొచ్చు. అలా ఉండటం వల్ల సమస్యలు ఏర్పడినాయి అని చెప్పి వారు అనుకుంటున్నారు. ఇప్పుడు మరికొన్ని మెసేజెస్ చూద్దామండి. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో చూద్దాము. రెండు కార్డ్స్ తీసుకుందామండి. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ పంపించిందో చూద్దాం. టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఈజ్ ఏ రాడికల్ యాక్ట్ ఆఫ్ లవ్. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మీ విలువలను గుర్తించాలి అని చెప్పి చెప్తున్నారండి. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మీ విలువలను మీరు గుర్తించుకోవాలి అని చెప్తున్నారు. ఓనింగ్ మై పవర్ అండ్ షైన్. మీ శక్తిని మీరు గుర్తించుకోవాలి, మీలో శక్తిని ప్రతిభను గుర్తించుకోవాలి అని చెప్పి దీని అర్థం అండి. ఇతరుల కోసం కాకుండా మీకోసం మీరు బ్రతకండి అని చెప్పి చెప్తున్నారు. మీరు మీకన్నా ఎదుటి మనిషికి విలువలు ఇచ్చే వ్యక్తి అయి ఉంటారు. అందువల్ల మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. నెక్స్ట్ మీరు మీ పర్సన్ని ప్రేమించరు. ఇంకెవరికైనా రిలేషన్షిప్ ఉన్నప్పుడు వారికి ఆ ప్రేమ అందించుదురు అని చెప్పి చెప్తున్నారు. దీనిలో కూడా 2 కార్డ్స్ తీసుకుందామండి. మిక్స్డ్ సిగ్నల్స్. ఎదుటి వ్యక్తి నుంచి స్పష్టమైన స్పందన రావటం లేదు. కొన్నిసార్లు దగ్గరగా, కొన్నిసార్లు దూరంగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారన్నమాట. అటాచ్మెంట్ ఇష్యూస్. చాలా ఎక్కువగా అటాచ్ కావటం వల్ల, లేదంటే చాలా ఎక్కువగా అటాచ్మెంట్ కాకపోవటం వల్ల సమస్యలు వచ్చినాయి అని అనుకుంటున్నారు మీరు. ఎక్కువగా అటాచ్మెంట్ అయినా సమస్యలు రావచ్చు, తక్కువగా అటాచ్మెంట్ అయినా సమస్యలు రావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక దాని వల్ల మీకు సమస్యలు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు. ఇంకా యూనివర్స్ మీకేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చూద్దామండి. చిన్న యూనివర్స్ మా వ్యూవర్స్కి ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. స్పిరిచువల్గా మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీ ఇంట్యూషన్ పవర్ని మీరు వినండి. మీ మనసులోని గట్ ఫీలింగ్ని మీరు వినగలిగితే ఆ ఫీలింగ్ మీకు నిజం చెప్తుంది అని చెప్పి చెప్తున్నారండి. గట్ ఫీలింగ్ మీకు నిజం చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. మీ ప్రేమ అనుభవం మీకు సంతోషాన్ని ఇవ్వటం లేదు,
మీకు పెయిన్ నొప్పి కలిగిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నొప్పి ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. యూనివర్స్ మా వ్యూవర్స్ ఇంకేం మెసేజ్ మీకు అందిస్తారు? వారు ఏమనుకుంటున్నారో వారి గురించి ఆలోచించడం కాదు, వారి గురించి ఆలోచించకపోవటం. సమాజం, ఇతరులు ఏమనుకుంటున్నారో వదిలేసేయండి. ఇది మీ జీవితం. మీకు ఇష్టమైన విధంగా మీరు హ్యాపీగా జీవించండి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు. ఏమీ ఆశించకుండా పనిచేయండి అని చెప్తున్నారు. మంచినే చేయండి అని చెప్తున్నారు. ప్రేమలో ప్రతిఫలం ఆశించకుండా మీరు చేయాల్సింది మీరు చేసి నేర్చుకోవాల్సింది నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా ఈ కార్డులన్నీ మనకేం చెప్తున్నాయంటే, మీ సంబంధంలో సమతుల్యత లేదు, ఒకరు ఎక్కువ ఇస్తున్నారు, మరొకరు తక్కువ ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారండి. కమ్యూనికేషన్ సమస్యలు మరియు మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయంట మీ రిలేషన్షిప్లో. మీరు చాలా అటాచ్ అవుతున్నారు, కానీ ఎదుటివారు కంపాటబుల్గా లేకపోవచ్చు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. వయసు, పర్ఫెక్షన్ కావాలి అనే ఆశ, సోల్మేట్ అనుకోవటం వంటివి ఒత్తిడిని పెంచుతున్నాయంట మీ బంధంలో. ప్రస్తుతం ప్రేమ కంటే బాధ ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఇతరులు ఏమనుకుంటున్నారో వదిలేయండి. మీ సంబంధం కొనసాగించాలా వద్దా అనేది మీ ఇంట్యూషన్ ఆధారంగా నిర్ణయించుకోండి అని యూనివర్స్ చెప్తున్నారండి. మొత్తంగా చూస్తే మీ రిలేషన్షిప్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది మరియు తాత్కాలికమైన కష్టాలు ఉన్నాయి. మీరు అటాచ్ అవ్వటం తగ్గించి ముందుగా మీ విలువలను గుర్తించుకోండి అని చెప్పి సలహా అన్నమాట. అప్పుడు మాత్రమే మీరు స్పష్టమైన నిర్ణయం తీసుకోగలరు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.